సంవత్సరాలు గడుస్తున్నా మన్యం గ్రామాలను వీడని ఏనుగుల గుంపు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేశాయి. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో సంచరిస్తూ రైతులు వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక గిరిజన గ్రామాల్లోని ఇళ్లు, హాస్టల్ భవనాలు, వాహనాలపై, గ్రామాల్లో ఆవులపై దాడులు చేస్తూ ధ్వంసం చేస్తున్నాయి. పంట పొలాలు, రోడ్లపై వెళ్తున్న వారిపై దాడి చేసి పొట్టన పెట్టుకుంటున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని కొమరాడ, గొరుగుబిల్లి, జీయమవలస, కురుపాం మండలాల్లోనే తిష్టవేసిన ఏనుగుల గుంపు పలు గ్రామాలలో సంచరిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇప్పటి వరకు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగుల దాడిలో 6 చనిపోగా పదుల సంఖ్యలో గిరిజనులు గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. కొమరాడ, జీయమవలస మండలంలో గ్రామాల్లో ప్రవేశించి పశువులపై దాడి చేసి పశువులను హతమారుస్తున్నాయి. 2018లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో అడుగుపెట్టిన ఏనుగుల గుంపు కొద్ది రోజులకు పార్వతీపురం, మన్యం జిల్లా ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఇలా 5 ఏళ్లు కావస్తున్న ఫారెస్ట్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏనుగుల గుంపు ఇక్కడే తిష్టవేసింది. అటవీ ప్రాంతంలో తిరగాల్సిన ఏనుగుల గుంపు ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో సంచరిస్తూ రైతుల పంటలను నష్టం చేస్తున్నాయి. 7 ఏనుగులు పార్వతీపురం, మన్యం జిల్లాలో ప్రవేశించగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో 5 ఏనుగులు సంచరిస్తున్నాయి. అందులో హరి అనే ఏనుగు ఇటీవల గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా గ్రామాల్లోకి చొరపడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పుడు ఆ ఏనుగు జాడ కూడా లేకుండా పోయింది. కొమరాడ, జీయమవలస మండల గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి, అరటి, చెరకు, కర్బూజా సహా అనేక పంటలను నాశనం చేస్తున్నాయి. 5 ఏళ్లుగా రైతులు తమ జీవనాధారం కోసం వేసుకున్న పంట పొలాల్లోకి దిగి పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. అలాగే రైతులు పండించిన మొక్కజొన్న, కర్బూజా, అరటి, జామ వంటి పంటలు బాగా నష్టం చేశాయి. దీనికి అటవీ శాఖ తరపున నష్టపరిహారం కూడా పెద్ద ఎత్తున అధికారులు చెల్లించారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పంట నష్టం భరించాల్సి వచ్చింది. ఇలా అర్ధరాత్రి సమయాల్లో ఏనుగులు తమ గ్రామాలపైకి వస్తుండటంపై గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించలేకపోతున్నామంటూ చేతులెత్తేస్తున్నారని గిరిజన గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి సరైన ప్రణాళికతో ఏనుగులను గ్రామాలకు దూరంగా అటవీ ప్రాంతంలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. సైన్ కొద్దిగా బ్యాక్ రా సైన్. హాయ్ మణి. అన్నయ్య అలా వస్తున్నట్టుంది.
మండలం చింతలబలగం సార్. నా పేరు మోడెడ్ల రామారావు సార్. అలాగే వెంకటాపురము, కవరంపేట, చింతలబలగము, గిజబ, వాసంగి గ్రామ రైతులందరూ చాలా ఏనుగులతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అరటి, బొప్పాయి, చెరుకు, అలాగే వరిచేలు కూడాను నాశనం అవుతున్నాయి సార్. అయితే దీన్ని ప్రభుత్వం వారు స్పందిస్తున్నారు. అయినా సరే వాళ్ళని మించిపోయి ఏనుగులు హడావుడి చేస్తున్నాయి సార్. దాన్ని రక్షిస్తున్నారు. అయినా సరే ఆ రక్షణ మాకు సక్రమంగా ఉపయోగంలో లేదు సార్. అయితే ప్రభుత్వం వారు తగు చర్య తీసుకొని ఏనుగులు తరలించే కార్యక్రమం తలపెడతారని, మా రైతులకు కూడా మేలు చేస్తారని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం.